ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు భారత జట్టు సన్నద్ధమైంది. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టుపై 295 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టుకు బటనవేలు గాయంతో దూరమైన శుభమన్ గిల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. దీంతో బౌలింగ్, బ్యాటింగ్ పరంగా భారత జట్టు పటిష్టంగా ఉంది. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అందుబాటులోకి వచ్చాడు. అయితే రెండో టెస్టుకు ముందు కాన్బెరాలో ప్రైమ్ మినిస్టర్ 11 తో టీమిండియా ఆటగాళ్లు పింక్ బాల్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ తప్ప మిగతా వారంతా రాణించారు. కోహ్లీ, బుమ్రా గైర్హాజరులో జరిగిన ఈ మ్యాచ్ టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో శుభమన్ గిల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. గాయం నుంచి కోలుకొని వచ్చి కంబ్యాక్ ఇచ్చాడు. దీంతో రెండో టెస్టు ఆడడం పక్కా అని తేలిపోయింది. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ అలాగే ఎస్ఎస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. రోహిత్ శర్మ ఉన్నప్పటికీ 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే ఓపెనర్లైన కేఎల్ రాహుల్, ఎస్ఎస్వి జైస్వాల్ కీలకమైన 75 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అంతకుముందు పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కూడా ఇద్దరు రెండో ఇన్నింగ్స్ లో మంచి శుభారంభాన్ని అందించారు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ లో రోహిత్ శర్మ 4వ స్థానంలో వచ్చి కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. తన స్థానాన్ని త్యాగం చేసి కేఎల్ రాహుల్ కి ఇచ్చాడు. ప్రస్తుతానికి ప్రాక్టీస్ మ్యాచ్ విజయం తర్వాత అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం. ప్రాక్టీస్ మ్యాచ్ బ్యాటింగ్ ఆర్డర్ బట్టి చూస్తుంటే మరోసారి ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, ఎస్ఎస్వి జైస్వాల్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఫస్ట్ డౌన్ లో శుభమన్ గిల్ పక్కా. ఇక విరాట్ కోహ్లీ కూడా తన 4వ స్థానంలో రావడం పక్కా. అయితే రోహిత్ శర్మ 5వ స్థానంలో లేదా 6వ స్థానంలో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిషబ్ పంత్ 5వ స్థానంలో దిగడం మేలనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టు ప్రయోజనాల కోసం రోహిత్ శర్మ మిడిల్ లో బ్యాటింగ్ చేసేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెస్టు కెరియర్ కొద్ది రోజుల పాటే ఉండడంతో టీమిండియా ప్రయోజనాలే ముఖ్యంగా రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ఇక 7వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి గ్యారంటీ అని తెలుస్తుంది. అలాగే 8వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా రవీంద్ర జడేజాలలో ఒకరిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక స్పిన్నర్ మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇక అడిలైడ్ పిచ్ ని బట్టి 3 ఫాస్ట్ బౌలర్లు ఉండనున్నారు. ఆ ముగ్గురు కూడా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షత్ రాణాలకు చోటు ఖాయంగా కనిపిస్తుంది. అంచనా ప్రకారం తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లేదా రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షత్ రాణా.